అందుకే నేను వాళ్ళందరినీ 5,000 సరిగా జ్ఞాపకం ఉందా? ఎవరు మీకు ఎమ్మెల్యే అభ్యర్థులు అడిగానా లేదా? అడిగినప్పుడు హైయెస్ట్ వచ్చిన వ్యక్తి రాజరాజన్ రెడ్డి. నా మీద ఏమి ఒత్తిడి లేదు. ఆయన ప్రజల్లో ఉన్నాడు, నేనే ఎత్తుకుంటా దండేసా. అది కూడా మీరందరూ చెప్పిన దండేసా. ఇది మీ అభిష్టం అవునా కాదా? అదే సమయంలో ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు, చాలా కష్టపడ్డాడు, 2 సార్లు జైలుకు వచ్చాడు. ప్రవీణ్ రెడ్డి ఆదుకునే బాధ్యత నాది. ఆయన గౌరవిస్తాం, గుర్తింపిస్తాం, న్యాయం చేస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం. పక్కనే సీఎం రమేష్ సురేష్ ఉన్నారు. ఎప్పటి నుంచో కలుస్తున్న కుటుంబం, అనేక విధాలుగా పార్టీకి సహకరించారు. ఈసారి ఇవ్వలేకపోయా, ఆయన్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా లింగారెడ్డి గారు కానీ కొత్తగా వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీ సాక్షిగా చెప్తున్నా, ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకు ఆటోమేటిక్ గా వరం ఇచ్చే బాధ్యత, పార్టీ పదవులు ఇచ్చే బాధ్యత, ప్రభుత్వంలో గుర్తింపించే బాధ్యత నాది. ఇప్పుడు మీరు చూశారు భూపేష్, బుల్లెట్, బుల్లెట్ లాంటి కుర్రాడు భూపేష్. రాజకీయ కుటుంబం, యువకుడు, ఉత్సాహవంతుడు. నేను ఒకటే ఆలోచించా, మీ అందరిని అడిగే అభిప్రాయం, అందరూ కలిసి భూపేష్ శభాష్ అన్నారు. ఐదేళ్లుగా కష్టపడ్డాడు, 4 ఏళ్లుగా ఎవరో లేనప్పుడు జమ్మల అడుగు దిక్కుగా పెద్ద దిక్కుగా పనిచేశాడు, కష్టపడ్డాడు. పొత్తుల్లో ధర్మంగా ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని, ప్రజల్లో ఉండే వ్యక్తిని పార్టీ ఎట్టి పరిస్థితిలో మరిచిపోవని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తుంది. అందుకే బుల్లెట్ లాంటి భూపేష్ రెడ్డి పెట్టారు. ఇక్కడ అవతల వివేకానంద రెడ్డి చంపిన వ్యక్తిని అతను పెట్టి బాబాయిని చంపారని సిబిఐ చెప్తా ఉంటే, చంపిన వ్యక్తి సాక్ష్యాలు ఇస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పెట్టారు. అదే మన పోరాటం. అందుకే నేను అడుగుతున్నా, మీరే స్థానికుల గడపలో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక పక్క అనుభవం ఉంటే వరదరాజులంటే, ఇంకో పక్క భవిష్యత్తు ఉంటే భూపేష్ అండగా ఉంటాడు, అవసరమైతే దీటుగా ఉంటాడు. పార్టీ అంటుంటుంది, పరిగెత్తమంటే పరిగెత్తాడు. ఎవరన్నా వస్తే కర్ర ఎత్తుకొని బొమ్మను ఎత్తుకొని వెళ్తాడు. సైకిల్ చాలు మనకు, ఎవరన్నా వస్తూ మనం ఎవరి జోలికి పోం. కానీ మన జోలికి వస్తే మాత్రం ఆత్మరక్ష. అందుకే ఈరోజు మనం చూసాం, చాలా సంతోషంగా ఉంది.